అందరికీ నమస్తే అండి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హ్యాట్రిక్ సాధిస్తారా? వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందా? అసలు కేరళలో బీజేపీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది? కనీసం డబుల్ డిజిట్ అయినా వస్తుందా? డబుల్ డిజిట్ కాదు, అట్లీస్ట్ ఒక 5 అసెంబ్లీ స్థానాలైనా బీజేపీకి గెలిచే ఛాన్స్ ఉందా? అసలు దేశం మొత్తం మీద బీజేపీ అంటే ఎన్డీఏ కూటమికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఇండియా కూటమి కేరళలో మాత్రం 2గా చీలిపోతుంది. మీకు అక్కడ దేశం మొత్తం మీద వామపక్షాలు అండ్ కాంగ్రెస్ కలిసి పొత్తులో ఉంటాయి, ఇండియా కూటమిగా ఉంటాయి. కానీ కేరళకు వచ్చేసరికి ప్రధాన అధికార విపక్షాలు ఈ 2 పార్టీలే. సిపిఎం నేతృత్వంలో ఎల్డిఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలో యూడిఎఫ్. ఈ రెండు పార్టీల మధ్య ప్రధాన అంటే ఈ 2 కూటముల మధ్య ప్రధాన పోటీ. వీటికి ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయంగా ఎన్డీఏ వచ్చింది బీజేపీ నేతృత్వంలో. అయితే ఇక్కడ ఎవరి బలం ఎంత, అసలు హ్యాట్రిక్ అవకాశాలు ఎలా ఉన్నాయి అని చెప్పుకోయే ముందు గత 3 ఎన్నికల ఫలితాలు చూసుకుంటే 2011లో ఇక్కడ యూడిఎఫ్కి అధికారం వచ్చింది. అది కూడా జస్ట్ 72 సీట్లు. ఇక్కడ మొత్తం 140 స్థానాల్లో 71 వస్తే మెజారిటీ అనమాట, మ్యాజిక్ ఫిగర్ దాటినట్టు. యూడిఎఫ్కి 72 వచ్చాయి. సో అప్పుడు ఎల్డిఎఫ్కి 68 వచ్చాయి. అంటే ఆ ఎన్నికలు ఎంత హోరాహోరీగా జరిగాయో చూడండి. ఇక 2016 వచ్చేసరికి 2016 ఎన్నికల్లో ఇక్కడ సిపిఎం నేతృత్వంలో ఎల్డిఎఫ్ కూటమికి అధికారం వచ్చింది. పినరయి విజయన్ తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 22 స్థానాలే. ఇక 2021లో ఎల్డిఎఫ్ కూటమికి 99 స్థానాలు వచ్చాయి ఏకంగా. సో అప్పుడు కూడా కాంగ్రెస్సే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, 22 సీట్లు అనమాట. మొత్తం ఆ కూటమికి 41 సీట్లు వచ్చాయి యూడిఎఫ్ కూటమికి. సో 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేరళలో ఖాతా తెరవల, 1 సీటు కూడా గెలవలేదు. కానీ 11% ఓట్లు వచ్చాయి. ఇక 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో బీజేపీకి 10.5% ఓట్లు వచ్చాయి, 1 అసెంబ్లీ సీటు గెలిచింది. 2011లో బీజేపీకి 1 సీటు కూడా లేదు, 6% ఓట్లు వచ్చాయి. అంటే గడిచిన 3 ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సీట్లు 1 ఎన్నికలో 1 సీటు వచ్చింది, 2 ఎన్నికల్లో 1 సీటు కూడా రాలేదు. సో ఇక్కడ ఎల్డిఎఫ్కి యూడిఎఫ్కి ఉన్న ప్రధాన రాజకీయం బలం, క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం, బూత్ లెవెల్లో వాళ్ళ ఏజెంట్లు, మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ వర్సెస్ వామపక్షాలనే భావజాలం ఇక్కడ బలంగా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. 19.3% ఓట్లు వచ్చాయి. అండ్ త్రిశూర్ పార్లమెంటు స్థానం నుంచి, లోక్సభ స్థానం నుంచి సురేష్ గోపి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన కొన్ని మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అక్కడక్కడ గెలిచిందనమాట. ముఖ్యంగా తిరువనంతపురంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండడం అండ్ పాలక్కడ్లో మున్సిపాలిటీ వాళ్ళు బీజేపీ వాళ్ళు గెలుచుకోవడం. సో ఇలా గత 4 సంవత్సరాల నుంచి కూడా బీజేపీ నెమ్మదిగా చాప కింద నీరులో ఇక్కడ పాకుతోంది. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో కొన్ని ప్రాంతాల్లో బీజేపీ ఇక్కడ బలంగా, అంటే ఇక్కడ కేరళ అంటే క్రిస్టియన్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది, ప్రభావితం ఉంటుంది. అండ్ హిందూ భావజాలం అనేది పెద్దగా ఉండదు. కానీ బీజేపీ వాళ్ళు చాప కింద నీరులా గత కొంతకాలంగా ఇక్కడ హిందూ భావజాలం, హిందుత్వ రాజకీయాలను ఇక్కడ కూడా అలవాటు చేస్తున్నారు. ఆ క్రమంలోనే త్రిశూర్ కావచ్చు, తిరువనంతపురం కావచ్చు, పాలక్కడ్ లేదా ఖాజాకూటం, కాసరగోడ్ లాంటి ప్రాంతాలు అర్బన్ ఏరియాస్లో బీజేపీ నెమ్మదిగా బలం పుంజుకుంది. సో ఈసారి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక 3 నుంచి 5 అసెంబ్లీ స్థానాలు వస్తాయి అనేది ఒక అంచనా. 3 నుంచి 5 అంటే మ్యాక్సిమం 5 వస్తాయండి, మినిమం 2-3 రావచ్చు అనేది అనుకుంటున్నారండి. అది వస్తే ఎక్కువే ఇక్కడ బీజేపీకి. ఇక్కడ మరి ఎవరిది అధికారం, ఎవరిది? ఎల్డిఎఫ్ యూడిఎఫ్ అంటే చెప్పే పరిస్థితి లేదు. చాలా హోరాహోరీగా ఎన్నికలు జరగబోతున్నాయి. 2011లో ఎలా ఉందో పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. సర్వేలు కూడా రకరకాలు చెప్తున్నాయి, అధికారం మారే అవకాశం ఉంది, యూడిఎఫ్ గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కానీ పెద్ద తేడా ఏముండదు. 71 మ్యాజిక్ ఫిగర్ అయితే యూడిఎఫ్కి 71 నుంచి 80 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని ఈ మధ్య ఒక సర్వే చెప్పింది. ఎల్డిఎఫ్కి 69 స్థానాలు వచ్చే అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి అన్నమాట. అయితే ఇక్కడ పినరయి విజయన్ పెద్ద దేశవ్యాప్తంగా ఇతర ముఖ్యమంత్రులతో పోలిస్తే ఇక్కడ పెద్దగా అవినీతి ఆరోపణలు లేవు, కుటుంబ పాలన లేదు, వారసత్వ పాలన లేదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే కేరళలో రాజకీయాలు భిన్నం, పరిపాలన భిన్నం. దేశవ్యాప్తంగా అక్షరాస్యత ఇక్కడే ఎక్కువ, దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి ఇక్కడే బాగుంటుంది.
దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ వ్యవస్థ, విద్యా వ్యవస్థ ఇక్కడే బాగుంటాయి అన్నమాట. అండ్ వైద్యం కూడా బాగుంటుంది. సో అటువంటి ప్రజలకి కీలకమైన అవసరాల్లో ఈ రాష్ట్రం ముందుంది. అవినీతి ఆరోపణలు ఎప్పటి వరకు లేవు, కానీ ఫస్ట్ టైం ఇప్పుడు పినరయి విజయన్ గారి ప్రభుత్వం మీద, ఆయన మీద కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా వారి కుమార్తె వీణా విజయన్ గారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నారు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి ప్రభుత్వ కాంట్రాక్టులు ఎక్కువగా వెళ్తున్నాయనే ఆరోపణలు కొన్ని ఉన్నాయి. అండ్ పార్టీ మీద పట్టు కోల్పోయారు, ప్లస్ నిరంకుశత్వం కారణంగా చాలామంది పార్టీలోనే ఆయనకు తిరుగుబాటుదారులు ఉన్నారు. సో ఒకవేళ మ్యాజిక్ ఫిగర్గా అటు ఇటుగా ఉంటే కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఆశ్చర్యపోక్కర్లేదు అనేది కొంత ఉంది. సో అట్లా విజయన్ గారి మీద కూడా కొంత పార్టీలో ఇంటర్నల్గా వ్యతిరేకత ఉంది, ప్రభుత్వ పరంగా వ్యతిరేకత ఉంది. ఆ మధ్య బంగారం స్మగ్లింగ్ అనే ఆరోపణలు కూడా వచ్చాయి. సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో ప్రస్తుతానికైతే హోరాహోరీగా ఎన్నికలు జరగబోవడం తథ్యం. బీజేపీకి అయితే 3 నుంచి 5 వస్తాయని అంటున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుంది కేరళ ఎన్నికలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్, రిపోర్ట్స్ మనం ఎప్పటికప్పుడు చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.